అమానుషం నుంచి ఓ మహిళకు ఆత్మస్థైర్యం కలిగింది. నాయకుడు సకాలంలో స్పందిస్తే సమస్య ఎలా పరిష్కారం అవుతుందో చిటికెలో చూపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దట్ ఈస్ సిబిఎన్ అంటూ ప్రభుత్వంపై ప్రశంసలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామం చెందిన మునికన్నప్ప వద్ద 3 ఏళ్ల క్రితం 80,000 రూపాయలు అప్పు తీసుకున్న శిరీష 25 సంవత్సరాలు. భర్త తిమ్మరాయప్ప అప్పు తీర్చలేక భార్య శిరీషను, బిడ్డలను మరియు గ్రామాన్ని వదిలి వెళ్లిపోయిన భర్త తిమ్మరాయప్ప కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటూ అప్పులు తీరుస్తున్న శిరీష సకాలంలో చెల్లించలేదని రోడ్డుపై వెళుతుండగా అప్పు తీర్చలేదు అని అసభ్యకరమైన పదజాలంతో దూషించి తన డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరింపులు ఈడ్చుకుంటూ వెళ్లి తాడుతో వేప చెట్టుకు శిరీషను కట్టేసి అవమానించిన మునికన్నప్ప మరియు అతని కుటుంబ సభ్యులు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించడంతో శిరీష కుటుంబానికి తగిన న్యాయం జరిగింది. ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయటం, ఇంటి స్థలం ఇవ్వటం జరిగింది. ఇదే సమయంలో శిరీషపై దాడి చేసిన 4గురిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడంతో బాధితులకు తగిన న్యాయం జరిగింది. సమాజంలో ఇలాంటి సంఘటన జరగటం అమానుషమైన ప్రభుత్వం అండగా నిలిస్తే బాధితులకు ఎలాంటి ఆత్మవిశ్వాసం కలుగుతుందో నిరూపించింది. మీకు కూడా ఏం లేదు, నువ్వు కంగారు పడకు, గవర్నమెంట్ మీకు అండగా ఉంటుంది. ఓకేనా? శ్రీకాంత్ గారు ఆల్రెడీ మీతో మాట్లాడారు. లేదమ్మా, ఒకసారి మన వాళ్ళు కూడా వస్తారు మీ దగ్గరికి. పెన్షన్ విషయంలో కూడా ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పారంట కదా శ్రీకాంత్ గారితో. అదే అవన్నీ కూడా తీసుకొని నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడతానమ్మా. ఇంకా ధైర్యంగా ఉండు, సార్ కూడా నీతో చెప్పమన్నారు, ధైర్యంగా ఉండని చెప్పమన్నారు. శ్రీకాంత్ గారు కూడా మీతో మాట్లాడుతున్నారు, కంటిన్యూ టచ్లో ఉన్నారు తల్లి. ఎవరు ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పండి, నేను ఫాలో అప్ చేసుకుంటాను. సరేనా? ఓకేమ్మా, ధైర్యంగా ఉండమ్మా. ఏది పిల్లోడాడి ఆయన నిన్నటి రోజున ఈ కుప్పం మండలం నారాయణపురం అనే విలేజ్లో మధ్యాహ్నం దాదాపుగా 1:10 ఒక శిరీష అనే 29 years ఉమెన్ని ఒక 4 వ్యక్తులు, అంటే ఫ్యామిలీ వాళ్ళు, మునెప్ప, వెంకటమ్మ, రాజా, జగదీశ్వరి అని వీళ్ళు 4 ఈ శిరీష అనే ఆవిడ వాళ్ళకి ఒక 80,000 రూపీస్ అప్పు ఉందని చెప్పేసి ఆ అప్పు కట్టమని చెప్పి వాదులాడుకొని, మీరు అప్పు కట్టేంత వరకు నిన్ను ఊరి నుంచి పంపించమని చెప్పేసి ఇంటి వద్ద ఉన్న ఒక వేప చెట్టుకి కట్టేయడం జరిగింది. తాడుతో కట్టేసి కొట్టడం జరిగింది ఆవిడని. ఈ విషయంగా మాకు వాట్సాప్ ద్వారా ఒక ఫోటో రావడంతో ఇమ్మీడియట్లీగా నేను మా సిబ్బందిని అలర్ట్ చేసి పంపించడం జరిగింది. మా సిబ్బంది అక్కడికి వెళ్ళే టయానికి ఆ అమ్మాయికి కట్లిప్పేసి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు ఊర్లో కొంతమంది. వెంటనే మనం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. జరిగిన సంఘటనకి శిరీష నుంచి కంప్లైంట్ తీసుకొని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ముద్దాయిలుగా భావిస్తున్న మునెప్ప, వెంకటమ్మ, రాజా అండ్ జగదీశ్వరి అనే వాళ్ళు కూడా మన కస్టడీలో ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ కేసులో 126 Clause 2, 118 Clause 1, 115 Clause 2, 351 Clause 2 and 109 BNS Act read with 3 Clause 5 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దట్ మీన్స్ అటెంప్ట్ టు మర్డర్ కేసు కట్టడం జరిగింది. దీని పూర్వపరాలు విచారిస్తే ఈ శిరీష అనే అమ్మాయి తన భర్తతో, తిమ్మరాయప్ప అనే భర్తతో ఆ విలేజ్లో, నారాయణపురం విలేజ్లో గతంలో ఉండేది. ఒక 3 years బ్యాక్ వాళ్ళకి అక్కడ ఎక్కువగా అప్పులు చేసేసి తీర్చలేక ఎక్కువ మొత్తంలో లక్షల్లో అని చెప్తున్నారు.